శ్రీవారి లడ్డూకు సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిందట. ఆ నివేదికలో అప్పట్లో ఈఓగా ఉన్న ధర్మారెడ్డి, అలాగే అప్పట్లో బోర్డు చైర్మన్ గా, టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ వల్లే కల్తీ జరిగింది, ప్రధాన కారకుడైతే ధర్మారెడ్డి అనేది అప్పట్లో ఇవాళ చెప్తున్న బోలే బాబా డైరీ, అలాగే ఏఆర్ డైరీ ఏవైతే ఉన్నాయో కొన్ని డైరీలు అక్రమంగా చొరబడ్డాయి వీళ్ళ వల్లే. అందులో మోసం జరుగుతోంది, కల్తీ జరుగుతోంది అని చెప్పినా సరే పట్టించుకోకపోవడం వల్లే కల్తీ జరిగింది అని దాదాపుగా నిర్ధారణకు వచ్చిందట ఏకసభ్య కమిషన్. అదే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందట. ఇప్పుడు అంటే ఒక టైంలో అసలు ఏం కలవలేదని చెప్పుకొచ్చారు. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంది, ప్రజలందరూ మర్చిపోయారు దాని గురించి అనుకునే టైంకి మళ్ళీ ఇప్పుడు లేదు కమిషన్ నివేదిక ఇచ్చింది, కల్తీ జరిగింది, కాకపోతే దానికి కారకులు వీళ్ళిద్దరే అంటూ ప్రధానంగా ధర్మారెడ్డి పేరు ఇప్పుడు తెర మీద తీసుకురావడం. ఇంకా రాజకీయం కొనసాగిస్తున్నారు అనుకోవాలా, లేదంటే ఇవన్నీ వాస్తవాలుగా ప్రజలకి చెప్పే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముగిసింది ఈ అధ్యాయం అనుకునేసరికి మళ్ళీ తెర మీదకి వస్తుంది. అంటే వస్తుందా, తీసుకొస్తున్నారా? నిజంగా ఎంతవరకు ధర్మారెడ్డి పాత్ర ఇందులో కీలకం? టెక్నికల్ పాయింట్స్ అడ్డం పెట్టుకుని ముందుకెళ్తున్నారు, అంతకు మించి ఏం లేదు. ప్రాక్టికల్గా అప్పుడు విచారణ చేసినటువంటి సిబిఐ ఇచ్చినటువంటి లెక్క ఏంటి అంటే, ఇది సుప్రీంకోర్టుకి కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి నివేదిక, వీళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చినటువంటి ట్యాంకర్లు ఫస్ట్ తిరస్కరణకు గురైనవి. అయ్యే ట్యాంకర్లు మళ్ళీ వేరే పేరుతో మళ్ళీ వచ్చినాయి, అవి యాక్సెప్టబుల్ అయినాయి. ఆ యాక్సెప్టబుల్ అయిన వాటితో కలిపినటువంటి లడ్డూలు చేశారు. కల్తీ జరిగింది, బట్ ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది. అయితే ఇది మైనస్ కాకుండా వీళ్ళు తెలివిగా చేసినటువంటి పని ఏంటంటే, అంతకుముందు 5 ఏళ్లలో కల్తీ జరిగింది అన్నటువంటి పాయింట్ తెర మీదకి తీసుకొచ్చారు. దాని మీద నా జగన్ తినేశాడు, లేకపోతే సుబ్బారెడ్డి, లేకపోతే ధర్మారెడ్డి అని చెప్పుకొచ్చారు. దానికి ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి టెక్నికల్ రీజన్ ఏంటి అంటే, నెయ్యి తీసుకోవడంలో నిబంధనలు మార్చారు. ఏది పాడి లేనటువంటి సంస్థల దగ్గర కూడా తీసుకున్నారు. అంటే గేదెలు, ఆవులు లేనటువంటి వాళ్ళ దగ్గర, ఆవులు లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకోవడానికి అనుమతించారు అన్నటువంటిదే వీళ్ళు చేసేటటువంటి అభియోగం. వాస్తవంగా అప్పుడు జరిగింది ఏంటి, నెయ్యి సరఫరాకి పెద్ద క్రైసిస్ వచ్చింది. ఆ టైంలో నెయ్యి సరఫరా జరగట్లేదు. ఏదైతే టెండర్లు తీసుకున్నటువంటి వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా టెండర్ తీసుకున్నటువంటి నందిని పూర్తిగా సప్లై చేయలేకపోతుందని వైష్ణవి ఇచ్చింది, లేకపోతే సంఘం ఇస్తుంది కదా. మరి ముందు ఒప్పందంలో లేదు కదా, అది ఎందుకు ఇస్తున్నారు అంటే అట్లాగే ఆ రోజున కూడా జరిగింది. జరిగినప్పుడు ఏం చేశారు, ఆల్టర్నేటివ్కి కావాలంటేనేమో ఈ రూల్స్ కుదరవని చెప్పేసి రూల్స్ని మార్చారు. ఎవరు చేశారా పని? ఉద్యోగులు చెప్పారు, అయ్యా ఇట్లాగా బల్క్గా కొనాలంటేనేమో ఆ బల్క్గా ప్రొడ్యూస్ చేసే సంస్థలు ఇవ్వలేమంటున్నాయి, మిగతా వాళ్ళ దగ్గర కొనాలంటేనేమో మన దగ్గర రూల్స్ ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు, అప్పుడు ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఓకే అయితే చిన్నవాటి దగ్గర నుంచి కూడా తీసుకోండి అని చెప్పారు. ఆ చిన్నవాటి నుంచి తీసుకోండి అన్నప్పుడు చిన్నవాటి కూడా టెండర్లు పిలిచింది బోలేబాబాదా, లేకపోతే దాని పేరు వేరే పేరుతో నడిచినటువంటి. బట్ అది అప్రూవ్ అయింది ఎప్పుడు? తెలుగుదేశం హయాంలోనే, 19కి ముందే అయినాయి. దాన్ని కొనసాగించారు వీళ్ళేం దాంట్లో ఏలు పెట్టలేదు, అక్కడ కొనసాగించారు అంతే. ఆ తర్వాతన బోలేబాబాది తేలాక బ్లాక్ లిస్ట్ లో పెట్టింది వీళ్ళు వచ్చాకే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు దాన్ని, బోలేబాబాని జగన్ వాళ్ళు వచ్చాక. మళ్ళీ దాన్ని ఓకే చేసింది మొన్న ఈ ప్రభుత్వం వచ్చాక. అది విచిత్రం ఇక్కడ. బ్లాక్ ఫస్ట్ అప్రూవల్ చేసింది అనిల్ కుమార్ సింఘాల్ టైంలో 2019కి ముందు. నిన్నటి ఈనాడికి ఇవాళ ఈనాడికి తేడా అదే. నిన్నటి ఈనాడు ఏం పెట్టారు హెడ్డింగ్, అనిల్ కుమార్ సింఘాల్ ఆ రోజున బోర్డులో పెడితే ఒప్పేసుకున్నాడు అని చెప్పేసి. అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ఉంది ఎప్పుడు? అంతకుముందు చంద్రబాబు టైంలో. తర్వాత జగన్ వచ్చాక కూడా కంటిన్యూ చేశాడు. అంటే అప్పుడు జగన్ తప్పెట్ట చేసినట్టు అవుతుంది, సింఘాల్ ఎట్లా తప్పు చేసినట్టు అవుతాడు? సింఘాల్ ఎవరిని చూసి చేశాడు? ప్రొక్యూర్మెంట్ కమిటీ ఎందుకు చేసింది? అధికారులు ఇచ్చినటువంటి నివేదిక, దాంతో సింఘాల్ చేశాడు. నిన్న సింఘాల్ అని రాశారు, ఇవాళ ధర్మారెడ్డి అని రాశారు. ఒక్క రోజులో నివేదిక మారిపోయింది. అంటే ఈనాడులో వచ్చిన వార్త చూసి వాళ్ళకి చెప్పుంటారు, నివేదిక ఇచ్చేలోపు మార్చండి, అది ఎట్టట్లాగా మనం పరుగు పోతుంది అనేసి. ఎందుకంటే సింఘాల్ వీడు పెట్టిన ఆయన, ధర్మారెడ్డి ఆడు పెట్టిన ఆయన. మళ్ళీ ధర్మారెడ్డి అది కంటిన్యూ చేశాడు, కానీ తను తీసుకురాల ఇవన్నీ టెండర్లు.
అది ఇక్కడ కీ పాయింట్. ఉమ్, ఉమ్, అందుకని ఇప్పుడు ధర్మారెడ్డి అయ్యాడు. ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, నిన్న ఈనాడులో రాసిన వార్త వాడు జ్యోతిలో రాశారు సింగాల్ అనేది. ఇవాళ ఈనాడు రూట్ మార్చేసి ధర్మారెడ్డి వైపుకి తీసుకొచ్చింది. అది ఉమ్. తేడా. అంటే కొన్ని పారామీటర్స్ పాటించని, అంటే కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డైరీలను కూడా వీళ్ళు టెండర్ లోకి తీసుకొచ్చారు, దానికి ధర్మారెడ్డి సహకరించారు, అనుమతులు ఇచ్చారు అనేది. అంటే ఏకసభ్య కమిషన్ చెప్తోంది ఇదంతా. ఈ బోలేబాబా డైరీ కానీ వీళ్ళు ఏదో ఒక ఏఆర్ పెట్టినటువంటి డైరీ. కమిటీ వీళ్ళు ఏం మాట్లాడితే అదే ఉంటది. వాస్తవంగా జగన్ దాకా తీసుకుపోదాం అనుకున్నారు, ధర్మారెడ్డిని వీళ్ళందరినీ లోపలేసేద్దాం అనుకున్నారు. కాకపోతే న్యాయస్థానం అడ్డుపడింది, అదేం లేదని తేలింది సిబిఐ నివేదికలో. కాబట్టి ఏం చేయలేక ఇప్పుడు ఏకసభ్య కమిషన్ పేరుతో అదనంగా ఇంకోటి యాడ్ చేస్తున్నారు. అప్పట్లో కరుణాకర్ రెడ్డి అన్నారు, ఆయన సుబ్బారెడ్డి అన్నారు, జగన్ అన్నారు, మిథున్ రెడ్డి అన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు, ఎన్ని పేర్లు చెప్పారు. వాళ్ళలో ఏ ఒక్కళ్ళ నిందితులుగా పేర్కోలేదు కదా. సిట్టే సిట్టే పేర్కొనకపోయాక వీళ్ళేంటి టెక్నికల్ రెస్పాన్సిబిలిటీ అని వీళ్ళు పెట్టిన కమిటీ. ఎవరు ఆయన? ఆయన ఎవరో ఎవడికి తెలియదు. ఆయన ఏం తెలుస్తాడు? ఏదో తేల్చాడు అంతే. బేసిక్గా ఈ ప్రభుత్వం ఏదో ఒకటి అందులో రాజకీయంగా రుద్దాలనుకుంది. ఎందుకంటే వీళ్ళు ముందు తీసుకెళ్లిన దానికి ఇప్పుడు పోయింది, అట్లాగా ఆ టెంపో పోయింది. కాబట్టి లేదు లేదు మళ్ళీ వీళ్ళే అనేటటువంటిది భవిష్యత్తులో కూడా చెప్పడానికి కోసం. ఇక్కడ ఒకటే, లడ్డూ బాగోపోతే ఏ రోజన్నా జనం ఆగుతారా? ఒక్కరోజు ప్రచారం ఆ రోజున ఆటోమేటిక్ ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అప్పుడు మాట్లాడే వాళ్ళు ఉంటారు. సార్ కానీ ప్రభుత్వం మారినా బోర్డు మారినా నిబంధనలు అయితే మారవు కదా సార్. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది మారుతానే ఉంటాయి. నిబంధన అనేది ఎప్పుడు నిబంధన అనేది బంధనం కాదు. నేను అనేది డైరీ ఫామ్ కి ఉన్న నిబంధనలు, నెయ్యికి సరఫరా చేసే డైరీ ఫామ్ కు నిబంధనలు వీళ్ళు మారుస్తారా? ఎందుకు అంటే ఇప్పుడు ఇదివరకు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి టెక్నికల్ రీజను, ఆవులు లేని చోటన తీసుకున్నారు వీళ్ళు అన్నటువంటిది. వాటిని కూడా అలౌ చేశారు అన్నది. ఇక్కడ మీకు హెరిటేజ్ ఎన్ని ఆవులు పెంచుతుంది, ఎన్ని గేదెలు పెంచుతుంది, సంఘం ఎన్ని ఆవులు పెంచుతుంది, ఎన్ని గేదెలు పెంచుతుంది, విజయ ఎన్ని ఆవులు పెంచుతుంది, ఎన్ని గేదెలు పెంచుతుంది. వాళ్ళ ప్రొడక్షన్ కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జంతువులకి సంబంధమే లేదు. బేసిక్ 5% కూడా పెంచరు వాళ్ళు. అంటే ఆవులు లేకపోయినా వీళ్ళకి వార్షికంగా నెయ్యి ఉత్పత్తి 2160 టన్నులు ఎంత ఉండాలట కదా. కానీ 50-60 టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా లేని డైరీలకి వీళ్ళు ఇచ్చారు అనేది కదా ఇక్కడ. అదే కదా ప్రొక్యూర్మెంట్. పెద్ద డైరీల దగ్గర ఇప్పుడు నేను చెప్పినట్టు నందిని వాడు ఇవ్వలేను అన్నాడండి, సంఘం ఓడిస్తానన్నాడు. మరి అప్పుడు ఎట్లా ఇచ్చావు నువ్వు? వాడు ఇవ్వలేని వాడికి టెండర్ ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇది కామన్ గా జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ ఈ డైరీ ఇదో పెద్ద ఉద్యోగం, ఇదో సపరేట్ వ్యాపారం, అదో సపరేట్ వ్యాపారం డైరీ. అది అనవసరంగా దాన్ని తీసుకొచ్చి ఇందులోకి లాగారు. బేసిక్ గా దాంట్లో పెద్ద కుట్రే చేశారు కానీ అది విఫలమైంది. అయినా సరే వాళ్ళని నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు. బేసిక్ గా జరిగే పాయింట్ ఏంటంటే, చిన్న వాటిని ఎందుకు ఎంచుకుంటున్నారు? పెద్ద సప్లై చేయలేకపోతున్నాయి కాబట్టి. సప్లై చేయలేనని ఇప్పుడు నందినికి మొన్న వీళ్ళు టెండర్ ఇచ్చారు. ఇప్పుడు అంత చేయలేనని చెప్పిందని మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇచ్చారు వేరే దానికి? అదే కదా మొన్న వీళ్ళు రాసుకొచ్చింది సాక్షి వాళ్ళు. అట్లాగనేది అది వేరే పేరుతో వీళ్ళే సప్లై చేస్తున్నారు, మళ్ళీ వైష్ణవి వాళ్ళది అది ఇది అని చెప్పేసి. ప్రాక్టికల్ గా జరిగేది ఏంటంటే, రోజుకి 11 టన్నులు ఎంతో కావాల్సి ఉంటుంది అక్కడ నెయ్యి. అంత సప్లై చేయగలగాలంటే ఎవరి దగ్గర అన్ని గేదెలు ఉన్నాయి, అన్ని ఆవులు ఉంటాయి? నాకు తెలియక అడుగుతాను. సింపుల్ లాజిక్. భారతదేశంలో ఏ ఒక్క డైరీ దగ్గరన్నా ఇన్ని లక్షల ఆవులు ఉన్నాయా? ఒక్క ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో వాడేటటువంటి ఒక రోజు నెయ్యికి సరిపడినటువంటిది ఉత్పత్తి చేయగలిగిన డైరీ కూడా లేదు నాకు తెలిసి భారతదేశం. అంటే సింగిల్ డైరీ దగ్గర అయితే ఉండవు, అందుకే కదా 2-3 డైరీలు కలుపుకొని. అదే అనేది, ఆ డైరీలు సప్లై చేసే డైరీల దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి అంటున్నా నేను. అనేది డైరీ లేకపోవడం కాదు, డైరీలు ఆవులున్న డైరీ లేదంటున్నా, స్వయంగా ప్రొడ్యూస్ చేసేది. ప్రతి డైరీ కూడా జనం దగ్గరే కలెక్ట్ చేస్తది. వీళ్ళు ఏమన్నా ఆవులు ఇస్తారేంటి జనానికి? వీళ్ళు ఏమైనా గేదెలు ఇస్తారేంటి జనాలకి? జనాలు ఆవులను గేదెలను పెంచుకుంటే వాళ్ళ దగ్గర పాలు శీతలీకరణ కేంద్రాలకి వాళ్లే తెచ్చమ్మడం జరుగుతుంది. అందులో నుంచి వీళ్ళు సేకరించుకుంటారు డైరీ వాళ్ళు. అంతే కదా. మరి ఇక ఇందులో ఆవులు లేవు, లేని వాళ్ళకి ఇచ్చారు, ఇది ఎందుకు వస్తుంది? ఇప్పుడున్నాయా వీళ్ళకి? కాబట్టి ఇక్కడ మనం టెక్నికల్ పాయింట్స్ చుట్టూనే తిప్పుతున్నారు.
సింపుల్ ఏంటంటే ఇందులో ఒక పెద్ద ప్రయత్నం చేసింది సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరినీ కూడా లోపల వేయాలనుకున్నారు, అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు టెక్నికల్ రీజన్స్ తో మళ్ళీ వాళ్ళకి నోటీసులు, మళ్ళీ కథ నడుస్తుంది అనమాట అంతే. అంటే ఇప్పుడు ఏకసభ్య కమిషన్ చెప్పింది కాబట్టి వీళ్ళు మళ్ళీ విచారణకు హాజరవడం, వీళ్ళ మీద చర్యలు ఇంకేం లేదు. యాక్షన్ అంటే ఇప్పుడు ధర్మారెడ్డి మీద యాక్షన్ తీసుకోండి ఆయన ఇక్కడ చేయడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం. అనిల్ కుమార్ సింఘాల్ది రాష్ట్ర ప్రభుత్వమే చేయొచ్చు. అట్లాగే టీటీడీ సిబ్బందికి సంబంధించి వాళ్ళ ఉద్యోగాలు జీతాల్లో కోతో లేకపోతే ఉద్యోగాలను తీసేయడం ఇట్లాంటివి చేయొచ్చు. అంటే వాళ్ళ అధికారులు కాబట్టి, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాబట్టి. ఆయన సెంట్రల్ హోంశాఖకి సంబంధించిన అధికారి. ఆయనకి అక్కడికి పంపిస్తారు, ఇదిగో ఈ నివేదిక ఇచ్చారు మీరు చూడండి అని. మళ్ళీ ఆయనకి అప్పీల్ చేసుకునే అధికారం అదంతా అక్కడ ఉంటది బేసిక్. ఈ సుబ్బారెడ్డో లేకపోతే చెవిరెడ్డో వీళ్ళదేమి చేయడానికి ఏమి ఉండదు వీటిట్లలో బేసిక్ గా. అంటే నెయ్యి నాణ్యతను పరిశీలించే విషయంలో కూడా కొంతమంది అధికారులు వైఫల్యం చెందారా? వీళ్ళు కొన్ని పేర్లు రాసుకొచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెయ్యి ఎక్విప్మెంట్ ఏది ఉందో దాని ప్రకారమే పరీక్ష చేశారు ప్రతిసారి కూడా. ఇంకోటి రాండమ్ చెక్. ఇప్పుడు రాండమ్ చెక్ చేసిందే కదా వెనక్కి తీసుకొచ్చింది. మళ్ళీ ఎట్ట సప్లై చేశారు, వీళ్ళు ఎట్ట వాడారు, అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారు. అది బేసిక్. ఆ నిర్లక్ష్యం వీళ్ళు వచ్చాక జరిగినటువంటి నిర్లక్ష్యం. వెళ్ళిన ట్యాంకర్ మళ్ళీ వస్తే ఎట్టగమ్మారు, ఎట్లా వాడారు నాకు తెలియకడుగుతారు. అంటే వైవి సుబ్బారెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ కరెక్టేనా సార్? గతంలో కల్తీ జరుగుతుందో ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ధర్మారెడ్డికి చెప్పినా పట్టించుకోలేదు అనేది. ఆయన పట్టుకున్నారు కూడా, అది చెక్ చేయించారు, బయటకు వచ్చింది, అమల్లో దాని మీద యాక్షన్ తీసుకోలేదు. మరి అక్కడ నిర్లక్ష్యం ఎవరిదిగా చూడాలి? ఖచ్చితంగా అది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ దే నిర్లక్ష్యం. ఆ డిపార్ట్మెంట్ కదా, ధర్మారెడ్డే కదా, ఆయనకి అవుతుంది ఖచ్చితంగా. అది ఆయన రెస్పాన్సిబిలిటీ అవుతుంది అది ఆ పాయింట్ లో. ఆ సిబ్బంది పెట్టకపోతే ఈయన ఇగోతో పక్కన పెట్టినట్టు మామూలుగా నోట్ చేసుకుని ఉంచుకోవాలి, ఏమైందా అని అడగాలి. అడగలేదంటే బాధ్యుడే ఖచ్చితంగా ధర్మారెడ్డి, కాకుండా ఎట్టపోతాడు. ఈవెన్ అడగని సుబ్బారెడ్డి బాధ్యుడే. ధర్మారెడ్డి మీద అయితే యాక్షన్ ఉంటది కానీ సుబ్బారెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు? అంటే ఆయన చైర్మన్ కదా, అప్పుడు చైర్మన్ ఏం యాక్షన్ తీసుకుంటారని ఆయన ఆఫీసర్ కాదు కదా. ఇదేంటంటే సిబిఐ తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఒక ఇది పంపించింది వీళ్ళకి, సిట్టు. డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన కమిటీ ఇది. ఇవన్నీ డిపార్ట్మెంట్ ఇప్పుడు వీళ్ళకి జీతాల్లో కోతో లేకపోతే ఉద్యోగంలో ఊస్టింగ్ లో ఇట్లాంటివి చేయొచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు అది అంతేగాని మిగతా అరెస్టులు ఇవి ఉండదు వీటిలో. ఇక అంటే యాక్షన్ వరకు అయితే ఉంటది. ధర్మారెడ్డి మీద యాక్షన్ వీళ్ళ చేతిలో ఉండదు అంటున్నా నేను. అది కేంద్రానికి పంపించుకోవాలి, హోంశాఖకి. ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కదా, రక్షణ శాఖ ఉద్యోగి ఆయన. అలాగే వైవి సుబ్బారెడ్డి గారి మీద తీసుకునే యాక్షన్ ఏమైనా ఉంటుందా సార్? ఏముండదు నాకు తెలిసి. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు, చెవిరెడ్డిలు ఇట్లాంటి వాళ్ళ మీద తీసుకోవడానికి ఏముండదు. అది కాకపోతే విచారణకు అయితే ఏమన్నా పిలుస్తారేమో. ఇంకా విచారణ పిలిచేది ఏం లేదు, అయిపోయినాయి ఆ విచారణలన్నీ. అంటే మరి ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా చేసేది ఏంటి తెలియదు. టెక్నికల్ గా వీళ్ళని అంటే అధికారిక విధుల్లో ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. టీటీడీ సిబ్బంది, ఐఏఎస్ ఆఫీసర్లు ఇట్లాంటి వాళ్ళ మీద. అంటే వాళ్ళని సస్పెండ్ చేయడం ఏదో చేస్తారేమో. సస్పెండ్ లేకపోతే ఇదే డిస్మిస్సా లేదా దీని ఆధారంగా అరెస్టుల వ్యవహారం కొనసాగుతుంది. ఇంకా అరెస్ట్ ఇందులో దీనికి లేదా అధికారం. అంటే ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది కాబట్టి అంశం ఇంకా అయిపోయినట్టేనా? ఇంకా అంతే, ఇక ముగిసినట్టే. ఇక యాక్షన్ ఏం తీసుకుంటారనేది చూసుకోవాలి. ఇంకా ఈ కమిషన్ రిపోర్ట్ తో ఇది అయిపోయింది, తెరపడిపోయినట్టే ఇంకా దీనికి అంశానికి. రైట్ చూద్దాం. ఫైనల్ గా వీళ్ళు తేల్చింది ఒకటే, ధర్మారెడ్డి హయాంలోని ఇదంతా జరిగింది, ఆయనే ప్రధాన కారకుడు. కల్తీని జరుగుతుంది అని తెలిసినా సరే, వస్తుందని తెలిసినా పట్టించుకోలేదు, టెండర్లో నిబంధనలు మార్చేశారు అనేది. మరి దీని మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా, లేదు రాజకీయంగా ఏమన్నా ఉంటుందా యాక్షన్ అనేది ఇంకా వేచి చూడాల్సిన అవసరం.